నిన్న మనం మొదటి ప్రపంచ యుద్ధం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు రెండవ ప్రపంచ యుద్ధం గురించి తెలుసుకుందాం. అసలు ఈ యుద్ధం ఎలా మొదలయ్యింది? ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ప్రపంచం అప్పటికే మొదటి ప్రపంచ యుద్ధం గాయాల నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తుంది. జర్మనీ ఓడిపోయింది. 1918 నవంబర్ 11న జర్మనీ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత అసలు శిక్షలు ఇప్పుడే మొదలయ్యాయి. 1919 జూన్ 28న వరైల్స్ ఒప్పందం కుదిరింది. జర్మనీకి భూభాగం పోయింది, సైన్యం తగ్గిపోయింది, కోట్ల కొద్ది నష్టం పరిహారాలు చెల్లించాల్సి వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం జర్మనీని మట్టిలో ముంచింది. కానీ ఇదే ఓ కొత్త యుద్ధానికి కారణమైంది. అదే రెండవ ప్రపంచ యుద్ధం. జర్మనీలో ఆకలి, నిరాశ, అవమాన భావన పెరిగిపోయింది. అందుకే ప్రజలు ఒక నాయకుడు కోసం ఎదురు చూస్తున్నారు. గొప్ప జాతిగా ఎదుగుదామని చెప్పేవారు ఎవరైనా వస్తారేమో అని జర్మనీలోని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అప్పుడే ప్రవేశించాడు అడోల్ఫ్ హిట్లర్. హిట్లర్ మాటల్లో ఆగ్రహం ఉంది, ఆశ ఉంది, ప్రతీకారం కూడా ఉంది. అతను జర్మనీలో నాజీ పార్టీని మళ్లీ బలపరిచాడు. ప్రజల్లో జాతి గర్వాన్ని నింపాడు. సాయుధ బలగాలను పెంచాడు. అంతేకాదు, జర్మనీని మళ్లీ ఆయుధాలతో నింపాడు. మనం ఈ అవమానానికి ప్రతీకారం తీర్చాలి అని హిట్లర్ గర్జించాడు. ప్రపంచం వణికింది. యుద్ధం ఆరంభమయ్యింది. 1939 సెప్టెంబర్ 1న జర్మనీ తన మిలిటరీతో పొరుగు దేశం పోలాండ్ మీద దాడి చేసింది. ఒక్క పూటే ట్యాంకులు చీల్చి, బాంబులు పేల్చి పట్టణాలు ధ్వంసమయ్యాయి. బ్రిటన్, ఫ్రాన్స్ జర్మనీకి యుద్ధం ప్రకటించాయి. ప్రపంచ యుద్ధం మళ్లీ మొదలయ్యింది. హిట్లర్ యుద్ధాలను ప్లాన్ చేసుకున్నాడు. ఉత్తరంలో డెన్మార్క్, నార్వే, పడమరలో బెల్జియం, నెదర్లాండ్స్, ఫ్రాన్స్. ఒక దాని తర్వాత ఒకటి ఒక్కొక్క దేశం జర్మనీ చేతిలో పడిపోయింది. ఫ్రాన్స్ కూడానా అంటే అవును, ఫ్రాన్స్ కూడా ఓడిపోయింది. బ్రిటన్ ఒంటరిగా నిలబడింది. ఆ సమయంలో బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఒక మాట చెప్పాడు, వి షల్ నెవర్ సరెండర్. మనం ఎప్పటికీ లొంగం. అది మిగతా ప్రపంచానికి స్ఫూర్తి అయ్యింది. యుద్ధం కొత్త మలుపు తిరిగింది. ఇక అసలు మలుపు ఇక్కడే వచ్చింది. 1941 డిసెంబర్ 7న జపాన్ అమెరికా పర్ల్ హార్బర్ నేవల్ బేస్ మీద దాడి చేసింది. ఎక్కువ మంది మృతి చెందారు. అమెరికా కూడా యుద్ధంలోకి దిగింది. ఇప్పుడు మిత్రపక్షాలకు కొత్త శక్తి లభించింది. అదే అమెరికా. హిట్లర్ సోవియట్ యూనియన్ మీద దాడి చేద్దామని నిర్ణయించాడు. కానీ సోవియట్ చలి ప్రతిఘాతం అతని సేవలను ముంచెత్తింది. స్టాలిన్గ్రాడ్ యుద్ధం మానవ చరిత్రలోనే ఒక భీకరమైన పోరాటం. లక్షలాది మంది మరణించారు. ముందుకి సాగాలని ప్రయత్నించిన హిట్లర్ కల అక్కడే ఆగిపోయింది. 1944 మిత్రపక్షాలు యూరోప్లో భారీ దాడి ప్రారంభించాయి. దాని పేరు డి-డే. నార్మండీ తీరంలో వేల మందితో దిగారు. పర్వతాల మాదిరి బంకర్లను చీల్చారు. దాడుల్లో విరుచుకుపడ్డారు. ఈ దాడులతో జర్మనీకి వెనక్కి తగ్గాల్సిందే. 1945 చివరి రోజులు. బెర్లిన్ చుట్టుముట్టబడింది. మిత్రపక్షాల సైన్యం గేట్లు దాటింది. హిట్లర్కు స్పష్టమైంది ఇప్పుడు ఓటమి తప్పదు అని. ఓటమి భయం అతడిని మానసికంగా కూల్చేసింది. అతడి సొంత గర్వం అతనికి జైలై మారింది. ఏప్రిల్ 30, 1945న బెర్లిన్ చుట్టూ మిత్రపక్ష సైన్యం ముట్టడి వేసింది. అడోల్ఫ్ హిట్లర్ తన బంకర్లో తుపాకీతో తన జీవితాన్ని ముగించుకున్నాడు. మే 8, 1945 జర్మనీ లొంగిపోయింది. హిట్లర్ చనిపోయాడు. కానీ ఇంకా యుద్ధం పూర్తవ్వలేదు. జపాన్ ఇంకా పోరాడుతుంది. అందుకే అమెరికా ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంది. అణుబాంబు వేశారు. ఆగస్టు 6, 1945 హిరోషిమా మీద బాంబు. తరువాత ఆగస్టు 9, 1945న నాగసాకి మీద మరో బాంబు. భయంకరమైన విధ్వంసం. వేలాది మంది చనిపోయారు. అక్కడితో జపాన్ కూడా పూర్తిగా లొంగిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేసరికి 7 కోట్ల మంది చనిపోయారు. అనేక దేశాలు బూడిదగా మారాయి.
యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు అయ్యింది. అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య కోల్డ్ వార్ మొదలయ్యింది. కోల్డ్ వార్ అంటే తుపాకులు కాకుండా యుద్ధం జరిగినట్టే జరగడం. అందుకే కోల్డ్ వార్ అంటారు. అనగా నేరుగా యుద్ధం చేయకుండా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపించుకోవడం. అమెరికా ప్రజాస్వామ్యం మరియు భద్రత స్వేచ్ఛకు మద్దతు ఇచ్చింది. సోవియట్ యూనియన్ కమ్యూనిజం స్థాపించాలనుకుంది. ఇద్దరు ప్రపంచాన్ని తమ విధానాల వైపు తిప్పుకోవాలనుకున్నారు. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మొదలయ్యింది. 1991లో సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత ముగిసింది. మూడవ ప్రపంచ యుద్ధం జరగకుండా బయటపడ్డ గొప్ప సమయమే ఇది. సింపుల్గా చెప్పాలంటే అమెరికా మరియు సోవియట్ యూనియన్ పోటీగా ప్రపంచంలో తామే గొప్పవాళ్ళమని చూపించుకోవడమే కోల్డ్ వార్. తుపాకులు పేలకపోయినా అంతరంగికంగా మానసిక యుద్ధం జరిగింది. ప్రపంచం ఒక క్షణం కూడా మళ్ళీ అంత భయంకరమైన మరణ హోమం చూడకూడదని ప్రార్థించింది. రెండవ ప్రపంచ యుద్ధం ఒక గుణపాఠం. శక్తి వినియోగం ఎంత ప్రమాదకరమో గుర్తు చేసిన చరిత్ర ఇది. మానవత్వం విలువను గుర్తు చేసిన పాఠశాల ఇది. న్యాయకత్వం అంటే ప్రజలందరికీ న్యాయం చేయడం. కేవలం ఒక మతానికే కాదు, ఒక జాతికే కాదు. అది మర్చిపోయిన చోట విజయం కూడా ఓటమిగా మారుతుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఎంతోమంది అమాయకమైన ప్రజలు మరణించారు. చెట్లు మళ్ళీ మొలకెత్తడం మొదలవ్వడానికి కొద్ది సంవత్సరాలు పట్టింది. కానీ పూర్తిగా పర్యావరణం తిరిగి కోలుకోవడానికి సుమారు 30 నుంచి 50 సంవత్సరాలు పట్టింది. యుద్ధంలో ఉపయోగించిన బాంబులు కేవలం జనాల ప్రాణాలనే కాదు, వేలాది చెట్ల ప్రాణాలను కూడా తీశాయి. మళ్ళీ భూమి ఆకుపచ్చగా మారడానికి 25 ఏళ్లు పట్టింది. ఈ యుద్ధం తర్వాత జీవితాలు పోరాడాయి, భూమి మళ్ళీ శ్వాస తీసుకుంది. ఈ యుద్ధాల నుంచి చాలా సంవత్సరాల తర్వాత ప్రపంచం మళ్ళీ కోలుకుంది. మళ్ళీ ఇలాంటి యుద్ధాలు జరగకూడదని కోరుకుందాం. ఈ వీడియో కేవలం చరిత్ర సంబంధిత అవగాహన కోసం మాత్రమే రూపొందించబడింది. ఈ వీడియోలోని విషయాలు ఎటువంటి హింస, విదేశ భావనలు, జాతి వివక్ష లేదా ద్వేషాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించడం కాదు. మేము న్యాయం, మానవత్వం మరియు శాంతి పరిరక్షణకు మద్దతు ఇస్తాం. ఇది ఫ్రెండ్స్ రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన విషయాలు. మీరు మొదటి ప్రపంచ యుద్ధం గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే దాని వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లేదు మీరు డైరెక్ట్గానే చూడాలనుకుంటే ఈ వీడియో కంటే ముందు వీడియోని చూసేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. నేను చేసే కష్టానికి ప్రతిఫలంగా లైక్ చేసి వెళ్ళండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరియు ఈ వీడియోస్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరియు ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.